మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి, బుధవారం, ఆషాఢ పౌర్ణమి. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఉప్పుతో ఇలా చేయండి చాలు, మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి కోరుకునేది ప్రశాంతమైన జీవితం, దానికి కావలసినంత ధనం, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆనందకరమైన కుటుంబ వాతావరణం. కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అప్పులు. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 నుండి 12 మధ్యలో మీ ఇంట్లో ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ అప్పులన్నీ ఇట్టి తీరిపోతాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారే అవకాశాలు వస్తాయి. కొన్ని నిమిషాల్లోనే మీ దరిద్రాలన్నీ దూరమైపోయి వద్దన్న ధనం మీ వైపు దూసుకు వస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మీరు భవిష్యత్తులో మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంకొకరికి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. సకల దరిద్రాలను పారద్రోలి సిరి సంపదలను ఆకర్షించే శక్తి ఈ పౌర్ణమి రోజు చేసే ఈ ఉప్పు పరిహారంకి ఉంది. మరింతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా విషయం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి. ఇక విషయంలోకి వస్తే, ఉప్పుతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండి కూరలకు రుచినిచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనం అంటే సముద్ర మథనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లుప్పును, గల్లుప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే, అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తనలోకి ఒక స్పాంజిలా లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, అనారోగ్యాలను, దృష్టి దోషాలను, నరఘోషను, ఎవరైనా మనల్ని చూసి ఏడ్చే ఏడుపును పారద్రోలడంలో ఉప్పుకు మించిన అద్భుతమైన వస్తువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, డబ్బు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీయే ముఖ్య కారణం. ఈ నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలా ఉప్పు పనిచేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ ఉప్పు డబ్బా ఖాళీ కాకుండా నిండుగా ఉంటుందో ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో తూలతూగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ రోజుల్లో అప్పుల బాధలు మనిషిని బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అప్పులు చేయడం సర్వసాధారణమే. అయితే మన అత్యవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి చేరినప్పుడు అది మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి రాత్రిపూట నిద్ర కరువవుతుంది. ఫోన్ రింగ్ అయితే అప్పులవాడేమో అని గుండెల్లో దడ మొదలవుతుంది. ఎవరైనా ఇంటి తలుపు తడితే భయంతో వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినా ఆ వచ్చిన డబ్బు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టడానికి సరిపోతూ అసలు మొత్తం ఏళ్ల తరబడి అలాగే ఉండిపోవడం ఎంతో మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, కుటుంబంలో లేనిపోని కలహాలకు, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారతాయి. సమాజంలో ఎప్పుడో ఎంతో గౌరవంగా, దర్జాగా తలెత్తుకుని బ్రతికిన వారు సైతం అప్పుల పాలైతే నలుగురిలోకి వెళ్లాలంటే తలదించుకుని తిరగాల్సిన దీన స్థితి ఏర్పడుతుంది.
ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయి నిరాశ నిస్పృహల్లోకి జారుకుంటారు. బంధువులు స్నేహితులు కూడా అప్పు అడుగుతారేమో అని దూరంగా పెడతారు. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో మన చేతిలో డబ్బు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఇస్తాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి పాపానికి మనం బలవుతాం. చివరికి మనమే అప్పుల పాలవుతాం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, క్రెడిట్ కార్డులు వాడడం, మొబైల్ యాప్లలో లోన్లు తీసుకోవడం, ఆ వడ్డీలు కట్టలేక ఇంకొక చోట చేయి చాచడం, ఇలా ఇదొక భయంకరమైన విషవలయంగా మారిపోయి మనిషిని బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తుంది. ఇలాంటి భయంకరమైన అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ పౌర్ణమి రోజు చేసే ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. పౌర్ణమి తిథికి చంద్రుని ఆకర్షణ శక్తితోడై భూమి మీద అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వాతావరణంలో నిండి ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లను నియంత్రించే చంద్రుడికి సముద్రం నుంచి పుట్టిన ఉప్పుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా 100% ఫలితం వస్తుంది. ముందుగా ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఒక కొత్త కల్లుప్పు అంటే గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా పౌర్ణమి రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనుకే ఐశ్వర్యం కూడా నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ప్రశాంతంగా ఉన్న సమయంలో చేసుకోవాలి. అప్పుడే ఈ తాంత్రిక పరిహారానికి పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. రాత్రి సమయంలో ఒక గాజు బౌల్ లేదా మట్టి బౌల్ లేదా స్టీల్ బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ మాత్రం వాడకండి. అందులో మీ కుడి చేతితో కల్లుప్పును నిండుగా పోయండి. ఆ తర్వాత 7 దాల్చిన చెక్క ముక్కలను తీసుకోండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే, దరిద్రాన్ని తరిమికొట్టే అద్భుతమైన తాంత్రిక శక్తి ఉంది. అనేక వ్యాపార సంస్థల్లో కూడా దాల్చిన చెక్కను ధనాకర్షణ కోసం క్యాష్ బాక్సులలో పెడుతుంటారు. ఈ 7 దాల్చిన చెక్క ముక్కలను ఉప్పు మీద గుండ్రంగా అమర్చండి. తర్వాత 7 లవంగాలను కూడా తీసుకుని వాటిని దాల్చిన చెక్క ముక్కల మధ్యలో గుండ్రంగా పెట్టండి. లవంగాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇవి మీ ధన సమస్యలను తొలగించి జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాయి గనుక లవంగాల పెట్టి ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. పసుపు కుంకుమ చల్లడం వల్ల ఈ పరిహారానికి దైవిక శక్తి వస్తుంది. చెడును పారద్రోలే శక్తి రెట్టింపవుతుంది. ఆ తర్వాత ఈ పరిహారంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ మందంగా ఉండి పంచభూతాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది లోహంతో తయారు చేయబడటం వల్ల అద్భుతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. గనుక ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకుని పసుపు కుంకుమ చల్లిన ఉప్పు మధ్యలో ఉంచండి. బిళ్ళ పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని మీ చేతితో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా నెమ్మదిగా తిప్పండి. మీ బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ రూమ్, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా చేతిలో పట్టుకొని తిప్పండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎక్కడెక్కడైతే నెగటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దోషాలు, నారాగోసా దాగి ఉన్నాయో వాటన్నింటినీ ఈ ఉప్పు తనలోకి ఒక వాక్యూమ్ క్లీనర్లా లాగేసుకుంటుంది. ఆఖరిలో ఈ బౌల్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు కింద పెట్టండి. ఇప్పుడు ఆ 5 రూపాయల బిళ్ళ పైన కొంచెం పచ్చకర్పూరం లేదా ఇంట్లో వాడే మామూలు కర్పూరం బిళ్ళను ఉంచి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం మంట వెలుగుతున్న ఆ సమయంలో చేతులు జోడించి దేవుడితో మీ కోరికలను, మీ బాధలను, అప్పుల కష్టాలను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, మాకు ఇన్ని లక్షల అప్పుల సమస్య ఉంది, లేదా ఇన్ని వేల అప్పుల బాధ ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. వడ్డీలు, అసలు కడుతూ ఎంతో వేదన అనుభవించాము. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఇకనైనా మా అప్పులు పూర్తిగా తీరిపోయి ఈ కష్టాల నుండి మేము బయటపడి ఆనందంగా, ఎలాంటి ధన సమస్యలు లేకుండా, ఆరోగ్యంతో, సిరి సంపదలతో జీవించేలా దయచూపు తండ్రి. మాకు డబ్బు వచ్చే మార్గాలను చూపించు అని కళ్లకు అద్దుకుని ఎంతో ఆర్తితో ప్రార్థించండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయేంత వరకు మీ కోరికను బలంగా జపిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఆ బౌల్ను అక్కడే వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. దానిని పదే పదే కదపకూడదు. ఈ పరిహారంతో పాటు మనం ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి.
ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్లతో తొక్కడం లేదా చీపురుతో ఊడ్చడం లాంటివి చేయకూడదు. మహాపాపం. పొరపాటును కూడా ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి నేరుగా ఇవ్వకూడదు. అలా చేస్తే వారి నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది లేదా మీ మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఉప్పు డబ్బాను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి. అలాగే వంట చేసేటప్పుడు ఉప్పును కింద వలగకుండా, స్టవ్ మీద పడకుండా జాగ్రత్తగా కూర గిన్నెలోనే పడేలా వాడుకోవాలి. వారానికి ఒక్కసారైనా మీరు వాడే ఉప్పు డబ్బాను కొద్దిసేపు సూర్యరశ్మి, ఎండ తగిలేలా ఆరుబయట పెడితే అందులోని నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి వంట రుచితో పాటు ఇంట్లో పాజిటివిటీ విపరీతంగా పెరుగుతుంది. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను ఎప్పుడూ పక్కపక్కన అస్సలు పెట్టకూడదు. అలాగే రాత్రి సమయాల్లో సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉప్పును అప్పుగా ఇవ్వడం లేదా ఇతరుల నుండి ఉప్పును అప్పుగా తీసుకురావడం అస్సలు చేయకూడదు. ఇది మీ ఇంటి లక్ష్మిని వేరే వాళ్లకు ఇచ్చేసినట్లే. ఇక ఉప్పు నిల్వ చేసే డబ్బా విషయానికొస్తే పగిలిన డబ్బాల్లో లేదా ప్లాస్టిక్, ఇనుప పాత్రల్లో ఉప్పును ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఉప్పు కోసం గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడటం ఎంతో శ్రేయస్కరం. ఉప్పు డబ్బాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీ కానివ్వకూడదు. అందులో కనీసం సగం ఉప్పు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎంగిలి చేతులతో లేదా అంటి చేతులతో ఉప్పు డబ్బాను తాకకూడదు. ఉప్పు డబ్బాలో ఎప్పుడూ తడి చేతులు లేదా తడి గరిటలు పెట్టకూడదు. ఉప్పు డబ్బాను ఎప్పుడూ కాలితో తన్నకూడదు లేదా తగలకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని పొరపాటున కూడా కసురుకుని తోలకూడదు. వాటికి అన్నం, గింజలు లేదా ఏ స్నాక్స్ అయినా సరే వేయండి. పౌర్ణమి లాంటి పర్వదినాల్లో పితృదేవతలు అలా పక్షుల రూపంలో వచ్చి మనం పెట్టే ఆహారం స్వీకరించి మన కష్టాలు తీరాలని మనసారా ఆశీర్వదిస్తారని పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కాకులకు తప్పకుండా ఈ ఒక్కరోజైనా ఏదో ఒక ఆహారం పెట్టండి. ఇక పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను సరిగ్గా 48 గంటల తరువాత, అంటే 2 రోజుల తరువాత ఎవరికీ తెలియకుండా తీసేయండి. ఆ బౌల్లోని ఉప్పును, ఆ 7 దాల్చిన చెక్క ముక్కలను, 7 లవంగాలను, ఆ 5 రూపాయల బిళ్లను ఒక కవర్లో లేదా కాగితంలో వేసి గట్టిగా మూట కట్టండి. ఆ మూటను తీసుకువెళ్లి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా పెద్ద వృక్షం మొదట్లో మట్టి తీసి పాతిపెట్టండి. లేదా ఎవరూ చూడని సమయంలో పారే నీటిలో, కాలువ లేదా నదిలో వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ దరిద్రం, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న చెడు గాలి అన్నీ ఆ ఉప్పుతో పాటే శాశ్వతంగా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ అద్భుతమైన పౌర్ణమి ఉప్పు పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో చేసి చూడండి. దైవానుగ్రహం మీ కష్టం కలగలిసి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ ఎండుకు కరిగిన మంచులా కరిగిపోతాయి. అప్పుల ఊబి నుండి బయటపడి కోటీశ్వరులయ్యే మార్గాలు మీకు తారసపడతాయి. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. గనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ఈ పౌర్ణమి చాలా మంచి యోగాలతో కలిసి వచ్చింది. ఇలాంటి పౌర్ణమి 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన పౌర్ణమి. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి, అలాగే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉండేవి. ఈ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు ఈ పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉన్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి బ్రహ్మాండమైనది కనుక ముందు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఉప్పును కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రాప్తింపజేయడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం, పాల కడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే ఒక ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. మనం గల్లులుప్పు ప్యాకెట్
రాక్ సాల్ట్, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. ఆ ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకునేవారు అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువగా పౌర్ణమి రాగానే గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా వారు పాటించే చిన్న చిన్న చిట్కాలే వారిని గొప్ప ధనవంతులుగా మారుస్తాయి. కనుక ఇలా పౌర్ణమి రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. సాల్ట్ ప్యాకెట్ కాదు, కేవలం గల్లులుప్పును మాత్రమే కొని తెచ్చుకోవాలి. సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకున్న దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కనుక ఈరోజు ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే తరగని సంపద మన సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఉప్పును తెచ్చుకుని పిడిగెడు ఉప్పుతో ఇలా ఆచరించండి. మిగిలిన ఉప్పును వంటగదిలోని ఉప్పు డబ్బాలో పోసుకొని వంటల్లో వాడుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే పటిక. పటికను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. రోజు పగటిపూట మాత్రమే పటికను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూటకట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత పటికను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ పౌర్ణమి చాలా మంచి రోజు. అందుకే పటికను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే మిరియాలు. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు మిరియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజగదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. మిరియాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. మిరియాల పరిహారం అన్నా, మిరియాలు అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మిరియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా మిరియాలు కొని తెచ్చుకోవాలి. 10 రూపాయలు పెడితే చిన్న మిరియాల ప్యాకెట్టు వస్తుంది. ఆ మిరియాల ప్యాకెట్టు కొని తెచ్చుకున్నా చాలు, ఐశ్వర్యం మీ ఇంటి వైపు దూసుకు వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు మిరియాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు మిరియాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలాగే ఈరోజు పంచదారను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి.
ఇదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ పౌర్ణమి రోజు మినపపప్పును లేదా మినుములను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు మినపపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగి లేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మినుములను ఇంటికి తెచ్చుకొని ఆ మినుములను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఇంకొక వస్తువు ఏమిటి అంటే పసుపు గవ్వలు. ఈ పౌర్ణమి రోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. వీటినే లక్ష్మీ గవ్వలు అని కూడా అంటారు. మహా అయితే ఇవి 100 రూపాయలు ఉంటాయి అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 పసుపు గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఎందుకంటే ఈ పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే 5 పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఈ రోజంతా పూజ గదిలో వదిలేసి మరునాడు తీసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి చుట్టేసి బీరువాలో దాచిపెట్టుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఈ గవ్వలు ఉంటే తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేనివారు మాత్రమే తెచ్చుకోండి. ఇక చివరిగా ఈ పౌర్ణమి రోజు అత్తరు చీసా కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే చిన్నది అత్తరు చీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. పర్ఫ్యూమ్ కాదు, కేవలం అత్తరు చీసాను మాత్రమే తెచ్చుకోవాలి. అత్తరు చీసా నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు ప్లే స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు చీసాను ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈరోజు పూజ గదిలో మెయిన్ డోర్ గుమ్మం పైన ఇంట్లో హాల్లో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియోలో మొత్తం మనం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న వస్తువులన్నిటినీ కూడా తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలని మీకు మనసుకు అనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. మీకు అవసరం అనుకున్న వస్తువులలో 2 వస్తువులను మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. ఈ వస్తువులు 2 విధాలుగా మనకు ఉపయోగపడతాయి. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తాయి. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు కూడా. ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాం, పూజించుకుంటాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో వృధాగా పోయే వస్తువులు ఏమీ లేవు. అన్నీ మనకు ఇంట్లో ఉపయోగపడేవే. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీకు అవసరం ఉన్న ఏవో ఒక 2 వస్తువులను తెచ్చుకోండి, సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను 2 మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.